హాయ్ అండి, వెల్కమ్ టు టేస్టీ టేస్ట్. నేను మీ అనుష. ఈరోజు మనం చూపించే రెసిపీ వచ్చేసి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో బలాన్ని ఇచ్చే టేస్టీ అండ్ కమ్మనైన మల్టీగ్రెయిన్ లడ్డు అయితే చూపించేస్తున్నాను. ఇది చాలా క్విక్ రెసిపీ. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోతే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులోనే ఒక 3 స్పూన్స్ దాకా నెయ్యి వేసుకోవాలి. అలా నెయ్యి వేసుకొని నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే 3 స్పూన్స్ దాకా జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు నేతిలో ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లో పక్కకు తీసి పెట్టుకొని అదే నేతిలో ఒక కప్పు దాకా మల్టీగ్రెయిన్స్ని వేసుకోవాలి. మనకి మల్టీగ్రెయిన్స్ ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతాయి. మల్టీగ్రెయిన్స్ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే ఒక స్పూన్ దాకా రాగిపిండి వేసుకోవాలి. రాగిపిండి కూడా వేసుకొని మొత్తం కమ్మనైన నెయ్యి స్మెల్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా ఫ్రై అవ్వగానే మిక్సీ జార్లోకి తీసేసుకొని అదే గిన్నెలోకి ఒక కప్పు మల్టీగ్రెయిన్స్కి పావు కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి. పావు కప్పు బెల్లాన్ని వేసుకొని ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకొని లైట్ తీగ పాకం వచ్చే వరకు మనం బెల్లాన్ని అయితే కరిగించుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకున్న వాటిని మూత పెట్టి లైట్గా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. అది పక్కన పెట్టి మనకి బెల్లం వాటర్లోకి ఒక స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా కలుపుకుంటూ తీగ పాకం వచ్చే వరకు పాకాన్ని పట్టుకోవాలి. తీగపాకం రాగానే మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకొని ఉంచుకున్న మల్టీగ్రెయిన్స్ పౌడర్ని అయితే కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా వేసుకొని కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులను వేసుకొని 2 స్పూన్స్ దాకా నెయ్యి కూడా వేసుకోవాలి. అలా వేసుకొని మొత్తం నెయ్యి జీడిపప్పులు ఆ మిశ్రమానికి బాగా కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి. అలా కలుపుకొని వేడిగా ఉన్నప్పుడే మనకి ఉండ వస్తుంది లేనిది చూసుకొని కొంచెం కొంచెంగా వేడి మీదే ముద్ద తీసుకొని లడ్డూల్లాగా చుట్టుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా లడ్డూల్లాగా చుట్టుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ అండ్ ఎమ్మీ అయిన ఎముకలకి బలాన్ని ఇచ్చే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా హెల్తీగా తినే మల్టీగ్రెయిన్ లడ్డు అయితే రెడీ అండి. చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ వేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.